TG5 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కుటుంబ భద్రత కోసం బీమా పథకం ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ ప్రకటన. ఆధారమైన వ్యక్తి మరణిస్తే కుటుంబం రక్షణ కోసం కొత్త పథకం అమలు. సింగరేణి విద్యుత్ ఉద్యోగులకు బీమా పథకం ద్వారా భరోసా. సంక్షేమంతో పాటు భద్రతకు ప్రాధాన్యమని వ్యాఖ్య. పిఠాపురం అభివృద్దిపై మంత్రి నారాయణ సమీక్ష. అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు. మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటన. బీసీలకు 42% రిజర్వేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న మహేష్ గౌడ్. బీసీ చట్టాలను కేంద్రం ఆకట్టుకుంటోందని విమర్శలు. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ సీఎం వస్తారని వ్యాఖ్య. సమాన హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. లోక్సభలో చమురు నిల్వలపై ప్రధాని మోదీ కీలక వివరాలు వెల్లడి. దేశంలో 53 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలున్నాయని వ్యాఖ్య. ఇంధన భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్ బ్లెండింగ్ కు ప్రాధాన్యమిస్తున్నామన్న మోదీ. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్న అమర్నాథ్ తీవ్ర విమర్శలు. యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆందోళన. డ్రగ్స్ సమస్య పెరుగుతోందని విమర్శలు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను అడ్డుకుంటోందని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి వస్తారన్నారు. అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బీసీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమాన హక్కులు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. సిపిఐ ఓటేసింది. కానీ గవర్నర్ దగ్గర ఎందుకు పెండింగ్లో ఉందో ఇవాళ బీజేపీ నాయకులు చెప్పాలి. 2 చట్టాలు చేస్తే బీజేపీ ప్రభుత్వం చట్టాలని తొక్కిపెట్టింది. బీసీలకు నోటి కాడికి వచ్చిన ముద్దను ఎగ్గొట్టింది. రిజర్వేషన్ రాకుండా అడ్డుపడింది. అందుకే రేవంత్ రెడ్డి గారు, మేము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆంధ్రం పోయి ఢిల్లీలో కూర్చున్నాం 2 సార్లు. మోడీ దిగిరాలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిపితే మున్సిపల్ ఎన్నికల్లో 85% దాటుతా ఉంది. ఇది గతంలో సాధ్యమైందా? టీఆర్ఎస్ హయాంలో చేయగలిగినాడా? 23% కుదించినాడు ఆయన. బీజేపీ వాళ్ళు బీసీల వ్యతిరేకులు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడనే మాట చెప్పినాను. రాబోయే రోజుల్లో అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందని చెప్పినాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతాడు. రామచంద్రరావు గారు, నీకు దమ్ము, ధైర్యం ఉందా? బీజేపీలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే దమ్ముందా నీకు? కేసీఆర్, కేటీఆర్ ఈ మాట చెప్పగలుగుతారా? ఇది కాంగ్రెస్ లో సాధ్యం. కారణం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం, ఖర్గే గారి యొక్క ఆలోచన విధానం, దానికి రేవంత్ రెడ్డి గారి యొక్క మద్దతు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి నారాయణ పర్యటించి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ది పనులు, ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. అమృత్ పథకం ద్వారా పిఠాపురంలో 60 కోట్లు, గొల్లప్రూలులో 40 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. డ్రైనేజ్, రోడ్లు, పార్కులు, వీధి లైట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఠాపురం, గొల్లప్రోలు ఈ 2 మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు.
అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోను అర్బన్లో వచ్చేలకు అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొర్లపల్లికి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్నీ అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 yearsలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కానీ కిచెన్ నుంచి వచ్చిన వాటర్ డ్రైన్స్లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి, అక్కడ మాట్లాడొద్దని చెప్పు, ట్రీట్ చేసి అడిగిపోయి చెప్పు, నువ్వే పోవాలి, అడిగిపోయి చెప్పు, ట్రీట్ చేసి కెనాల్స్లో వదిలే విధంగా చేయటానికి ఈరోజు పిఠాపురానికి 14.6 కోట్లతో స్వచ్ఛాంధ్ర. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం అనాథ కాకూడదనే లక్ష్యంతో బీమా పథకం ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఉద్దేశమన్నారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సింగరేణి, విద్యుత్ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ పథకం ద్వారా భరోసా కల్పించుకుంటున్నామని తెలిపారు. సంక్షేమం, భద్రత రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక స్తోమతతోని తమ కాళ్ళ మీద తాము నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే అత్తగారింటిలో జీవించాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మగారింటి దగ్గర ఆదరణ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, లేకపోతే అత్తగారింట్లో కుటుంబ సమస్యలు వస్తే ఎక్కడికి వెళ్ళాలి. ఇట్లాంటి మధ్యతరగతి కుటుంబాలలో ఈ సమస్యను చాలా నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా కానీ ప్రజాప్రతినిధిగా నా దగ్గరికి ఆ కుటుంబ తగాదాలతోని ఏదైనా మీరు సూచన చేయండి, లేకపోతే ఏదైనా సహాయం చేయండి అని ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళందరి సమస్యల్ని చూసినప్పుడు మంత్రివర్గ సహచరులతో, ముఖ్యంగా బట్టి విక్రమార్క గారితో చర్చించి దీనికి మనం శాశ్వతంగా ఒక పరిష్కారము, మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలబడే విధంగా మనం ఆలోచన చేయాలి. ఏదైనా వీళ్ళని ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేయాలన్న ఆలోచన నుంచి వచ్చిందే ఈ పథకం. మొదట సింగరేణి సంస్థలో, ఆ తర్వాత విద్యుత్ శాఖలో, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో సంపూర్ణంగా దీన్ని ఈరోజు అమలు చేస్తున్నాం. ఈరోజు సురేష్ కుటుంబానికి, ముక్తార్ బేగ్ కుటుంబానికి చెరొక ₹1 కోటి చెక్కును ప్రదానం చేసే కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకు ఈ కార్యక్రమాన్ని శాసనసభ సమావేశాలను వాయిదా వేసి శాసనసభ లోపలనే ఎందుకు పెడుతున్నామంటే, ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఉద్యోగస్తుల మనోధైర్యాన్ని పెంచడానికి. ఈ ప్రభుత్వం మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తుంది. మాకు ఏదైనా ఈ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం జరిగి మేము మరణిస్తే మా కుటుంబం అనాథలు కారు, మా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది అని ఒక సందేశాన్ని ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి కార్యాలయంపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
ఇది దేశ చరిత్రలోనే దురదృష్టకర సంఘటన అన్నారు. సాధారణంగా పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే తాను ఫిర్యాదును చేసిన తర్వాతే కేసు నమోదు చేశారని విమర్శించారు. చట్ట వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గేలా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. పోలీసుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారని తెలిపారు. అభిప్రాయపడుతున్నా 37వ తారీఖున 5 గంటల నుంచి రాత్రి 12:20 వరకు మా ఇంటి మీద, ఆఫీస్ మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇల్లుని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీని అన్నింటినీ కూడా, కార్లు, అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 7:20 పాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. 18 రోజుల తర్వాత న్యాయస్థానాల తీర్పుతో నేను బయటకు రావటం జరిగింది. ఆ తర్వాత నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ప్రపంచమంతా చూసినా కూడా పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. చాలా దురదృష్టం. అది భారతదేశ చరిత్రలోనే చాలా దురదృష్టం. నేను కంప్లైంట్ ఇచ్చేంతవరకు అసలు యాక్షన్కి వెళ్ళలేదు, కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. జనరల్గా పోలీసులు ఏం చేయాలంటే ఒక సంఘటన జరిగితే సూమోటివ్గా కేసు బుక్ చేయాలి. నా ఇంటి మీద 31వ తారీఖున జరిగినటువంటి దాడి కానీ, సంఘటన కానీ పోలీస్ హ్యాస్ నాట్ రిజిస్టర్డ్ ఈవెన్ ఏ కేస్. 1వ తారీఖున నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు వారి యొక్క అనుమతితో నా లీగల్ అడ్వైజర్ చెప్తే కంప్లైంట్ రాసి సంతకం పెడితే ఆ కంప్లైంట్ తీసుకెళ్ళిస్తే 2వ తారీఖున కేసు బుక్ చేశారు. ఎవరి మీద? నా ఇంటి మీద దాడి చేసిన వారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ను పురస్కరించుకొని. అప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు. పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎ కేస్ సూమోటివ్. చేయలే అంటే ఇట్ సీమ్స్ పోలీసులు, తెలుగుదేశం వారు కుమ్మక్కై నా మీద దాడి చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా ప్రవర్తించారు. సరే, కేసు రిజిస్టర్ చేశారు. ఏం కేసు రిజిస్టర్ చేశారో తెలుసా? అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. 127 క్లాస్ 2, 189 క్లాస్ 2, 324 క్లాస్ 4, 329 క్లాస్ 4, 351 క్లాస్ 2 రెడ్ విత్ 190 BNS. ఆల్ ఆర్ బిలో 7 years. మీకు తెలుసు కదా, 7 years లోపుగా శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసుల్లో పోలీసు వారే బెయిల్ ఇచ్చి పంపించవచ్చు. ఇది చట్టం. అందువల్ల ఈ కేసులు మాత్రమే రిజిస్టర్ చేసి వాళ్ళందరూ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. ఇంకో విషయం చెప్పనా మీకు, నా మీద కూడా ఇదే కేసులు. ఆల్ ఆర్ 7 years బిలో. నాకు మాత్రం బెయిల్ ఇవ్వాలి పోలీసు వారు. డ్రగ్స్ నివారణలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. నియంత్రించాల్సిన ప్రభుత్వ పెద్దలే దీన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలు ఈ విషయంపై ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు. ప్రజలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు దీనికి సమాధానమిస్తారని పేర్కొన్నారు. డ్రగ్స్ పై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కనీసం నిస్సిగ్గుగా పార్లమెంట్లో కూడా అడుగుపెట్టి మళ్ళీ తిరిగి ప్రసంగాలు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చిందనంటే ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం. మనం ఎవరికి ఓటేసాం, ఓటేసినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు. నిన్న మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు హైదరాబాదులో డైరెక్ట్గా ల్యాండ్ గ్రాబింగ్ ఆయనే సొంతంగా వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ గ్రాబింగ్ చేసేటువంటి పరిస్థితులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఓటేసినటువంటి ప్రజలు సిగ్గుపడాలో, ఓటేసుకొని అధికారం చలాయిస్తున్నటువంటి ఆ నాయకులు సిగ్గుపడాలో, లేదా ఈ పరిస్థితి ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికీ సమాధానం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎన్నికల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. దాని వరకు మా తాలూకా పాత్ర ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పాత్ర మేము పోషిస్తాం. ప్రజలకి చైతన్యం కల్పిస్తాం. ఇటువంటి వారిని ఎందుకు ఎన్నుకున్నాము అనేటువంటి విధంగా
ప్రజలు ఈ రోజుకే అధికారంలోకి వచ్చి 20 మాసాల్లోనే ఈ పరిస్థితిలో ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అతనికి హార్ట్ ఆపరేషన్ జరిగిందని, పల్స్ రేట్ నియంత్రణలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ తీసుకుంటే ప్రాణాపాయం ఉంటుందని తెలిసి అలాంటి పని చేయడమన్నారు. బ్లడ్ శాంపిల్ తీసుకోకుండా పాజిటివ్ అని ఎలా చెప్పారో ప్రశ్నించారు. సాధారణ మందులు తీసుకున్నా కూడా టెస్టుల్లో పాజిటివ్ రావచ్చని పేర్కొన్నారు. ఆరోపణలు ఆధారం లేనివన్నారు. తన కుమారుడి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిజం వెలుగులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ రావాలా. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఏఎమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలే. ఆ బ్లడ్ రిపోర్ట్లు కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. నేనేం చెప్పాలనుకోలే. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు మీ దృష్టికి చెప్పాలా. మేము ఎందుకు వాస్తవాలు ముందుకు రాలేదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సమేత మేము ముందుకు వస్తా. ఆ తర్వాత ఇంకొకటి మా వానికి ఏమని ఇచ్చారు, ఆంతిపిటిమిన్, మిథాపిటిమిన్ 2 పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ 2 ఐటమ్స్ కూడా మామూలు తీసుకుంటే మెడిసిన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, షుగర్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఆ తర్వాత ఎనీ మెడిసిన్స్ హై టెన్షన్ ఉన్న మెడిసిన్ తీసుకుని కూడా ఆ డ్రగ్స్లో అది వస్తుందని చెప్పి క్లియర్గా ఆక్స్ఫర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కూడా ఉంది. ఆ కాగితం కూడా నాకానే ఉంది. అది కూడా లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వద్ద ప్రస్తుతం 53 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలున్నాయన్నారు. హార్మోజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంధన దిగుమతులను తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్, రైల్వే విద్యుదీకరణ, మెట్రో, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. దేశ ఇంధన భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. सुरक्षित वापस लौटे हैं। इनमें 700 से अधिक मेडिकल की पढ़ाई करने वाले युवा हैं। खाड़ी देशों में भारतीय स्कूलों में हजारों विद्यार्थी पढ़ते हैं। सीबीएसई ने ऐसे सभी भारतीय स्कूलों में होने वाली कक्षा 10वीं और 12वीं की निर्धारित परीक्षाओं को रद्द कर दिया है। इन बच्चों की पढ़ाई निर्बाध चलती रहे, इसके लिए सीबीएसई उचित कदम उठा रही है। यानी सरकार संवेदनशील भी है, सतर्क भी है और हर सहायता के लिए तत्पर भी है। माननीय अध्यक्ष जी, भारत में बड़ी मात्रा में कच्चा तेल, गैस और फर्टिलाइजर जैसी अनेक जरूरी चीजें हॉर्मुज स्ट्रेट के रास्ते से आती हैं। युद्ध के बाद से ही हॉर्मुज स्ट्रेट में जहाजों का आना जाना बहुत चुनौतीपूर्ण हो गया है। बावजूद इसके हमारी सरकार का ये प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो, देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। हम सभी जानते हैं देश अपनी जरूरत की 60% एलपीजी आयात करता है। इसकी सप्लाई में अनिश्चितता के कारण सरकार ने एलपीजी के डोमेस्टिक उपयोग को प्राथमिकता दी है। साथ ही एलपीजी के देश में ही उत्पादन को भी बढ़ाया जा रहा है।
पेट्रोल डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है। अध्यक्ष जी, आज की इन परिस्थितियों में एनर्जी सिक्योरिटी को लेकर बीते एक दशक में उठाए गए कदम और भी प्रासंगिक हो गए हैं। भारत ने बीते 11 वर्षों में अपनी एनर्जी इंपोर्ट का डाइवर्सिफिकेशन किया है। पहले क्रूड ऑयल, एलएनजी, एलपीजी ऐसी एनर्जी जरूरतों के लिए 27 देशों से इंपोर्ट किया जाता था। वहीं आज भारत 41 देशों से एनर्जी इंपोर्ट करता है। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టరేట్ వరకు సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. రామోజీ ఫిలిం సిటీ ఇళ్ల స్థలాలు, కప్పాడు, రావిరాల గ్రామాల్లో భూ సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రైతులు, కూలీలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ వేతనాలు, విద్యుత్ సవరణ బిల్లు వంటి అంశాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మంత్రులను, ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికాంబానెక్కినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో 700 మందికి సంబంధించినటువంటి ఇండ్ల స్థలాలు ఇచ్చినా సరే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకొని అరెస్టులకు పాల్పడుతున్నది ప్రభుత్వం. అట్లాగే కప్పాడు గ్రామంలో 90 ఎకరాలకు పైగా సాగు చేసుకుంటుంటే పట్టాలు ఇవ్వడం లేదు. రావిరాల గ్రామంలో 800 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడం లేదు, రిజిస్ట్రేషన్లు చేయడం లేదు. అట్లాగే రంగాపూర్ గ్రామంలో అడవి భూమిని సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నటువంటి జరగట్లేదు. వ్యాప్ సిటీ రైతులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి యాచారం జిల్లాలో నిర్వాసితులైనటువంటి భూ సమస్యలకు గురవుతున్నటువంటి వాళ్ళ సమస్యలు ఇక్కడంతా కూడా ఉన్నాయి. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు 5-6 వారాలు గడిచిన వాళ్ళకు వేతనాలు ఇవ్వడం లేదు. రైతు విత్తన బిల్లును తీసుకొచ్చి విత్తన బిల్లు ద్వారా రైతులకు వ్యతిరేకంగా విధిస్తున్నారు. కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి కోడ్ను తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేటు పరం చేసి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అడవి హక్కుల చట్టాన్ని సవరిస్తూ ఆ సాగు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నేత గోపాల్ ముద్రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇది అంకెల గారడి తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించలేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నిధులను కూడా నిలిపివేశారన్నారు. రైతు భరోసా, పెన్షన్ల పెంపుపై స్పష్టత లేదని ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం కోల్పోతుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ అంకెల గారడి, మాటల గారడి తప్ప అందులోపల ప్రజోపకారమైనటువంటి హద్దులు ఏం లేవు. మరి ప్రభుత్వం ఎంతసేపు ఎలక్షన్స్ ముందు ఒక మాట, ఎలక్షన్స్ అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట అనే విధంగా నడుస్తుంది. మరి ఎలక్షన్కు ముందు మనం అందరం చూసినాం 6 గ్యారెంటీల పేరిట ప్రజల ఓట్లు దండుకోనికే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే 6 గ్యారెంటీలు ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఆ 6 గ్యారెంటీలను కూడా ఈరోజు నెరవేర్చలేదు. మనందరికీ తెలుసు 6 గ్యారెంటీలు మొదటిది అందులో మహాలక్ష్మి అనే ఒక గ్యారెంటీని పెట్టారు. ఆ గ్యారెంటీ లోపల 3 మళ్ళా సబ్ డివిజన్స్ ఉన్నాయి. మహాలక్ష్మి మహిళకు నెలకు 2500 ఇవ్వాలనేది ఒకటి,
500 గ్యాస్ సిలిండర్ ఒకటి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఒకటి. ఇవి 3 పెట్టారు. కానీ మనం అందరు చూడనికే ఆర్టీసీ ఉచిత ప్రయాణం తప్పిస్తే 2500 కానీ గ్యాస్ సిలిండర్ 500 కానీ మీరు ఎవరిని అడిగినా పబ్లిక్ మాకు వస్తలేదా అని చెప్తున్నారు. ఎవరికి కూడా రాలేదు. మరి బడ్జెట్ ఇది 3వ బడ్జెట్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం ఆ 6 గ్యారెంటీల కన్నా గ్యారెంటీ ఇస్తుంది అనేటువంటిది ఆశతో పబ్లిక్ ఎదురు చూస్తుంది. కానీ ఇల్లు కట్టిస్తామన్న ప్రభుత్వం ఆ వైపున ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం లేదు. అట్లాగే ఇంకొక యువ వికాసం, యువకులందరినీ మోసం చేసి వాళ్లకు 5 లక్షల బాండ్ గ్యారెంటీ ఇస్తామని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఈ రకమైన ఎన్నో ఆశలు యువకులకు లేపారు. కానీ ఎక్కడ కూడా యువకులకు మేము ఇది చేస్తున్నాం ఈ బడ్జెట్లో అనేటువంటి ప్రస్తావన అనేటువంటిది చేయలేదు. లాస్ట్గా చేయూత అని పెట్టారు. చేయూత ఏంటి? చేయూత అంటే పెన్షన్ ఏదైతే 2000 ఉందో 2000 4000 చేయాలని, 4000 వచ్చే వికలాంగుల పెన్షన్ 6000 చేయాలని అప్పుడు ఎలక్షన్ టైంలో చెప్పింది. కానీ 3వ బడ్జెట్ ఇది నడిచిన ఆ యొక్క చేయూత ఏదైతే గ్యారంటీ 6వ గ్యారంటీ కింద పెట్టిందో ఆ గ్యారంటీలో ఎక్కడ కూడా 2000 ఉన్న పెన్షన్ 4000, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ భద్రత కోసం బీమా పథకం ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ ప్రకటన. ఆధారమైన వ్యక్తి మరణిస్తే కుటుంబం రక్షణ కోసం కొత్త పథకం అమలు. సింగరేణి విద్యుత్ ఉద్యోగులకు బీమా పథకం ద్వారా భరోసా. సంక్షేమంతో పాటు భద్రతకు ప్రాధాన్యమని వ్యాఖ్య. పిఠాపురం అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష. అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు. మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటన. బీసీలకు 42% రిజర్వేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న మహేష్ గౌడ్. బీసీ చట్టాలను కేంద్రం ఆకట్టుకుంటోందని విమర్శలు. భవిష్యత్తులో తెలంగాణకు బీసీ సీఎం వస్తారని వ్యాఖ్య. సమాన హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. లోక్సభలో చమురు నిల్వలపై ప్రధాని మోదీ కీలక వివరాలు వెల్లడి. దేశంలో 53 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలున్నాయని వ్యాఖ్య. ఇంధన భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్ బ్లెండింగ్ కు ప్రాధాన్యమిస్తున్నామన్న మోదీ. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్న అమర్నాథ్ తీవ్ర విమర్శలు. యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆందోళన. డ్రగ్స్ సమస్య పెరుగుతోందని విమర్శలు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.